ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం రోజువారీ రాశిఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోయొద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? చింతించకండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివరామదాసు స్వామి గారు మీ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అందిస్తారు. ప్రేమ, వివాహం, వశీకరణం, కోర్టు కేసులు, సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వాటికి చక్కని పరిష్కారాలు అయితే ఇస్తారండి. ఇప్పుడే సంప్రదించండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు జ్యోతిష శాస్త్రం ద్వారా చక్కని పరిష్కారం అయితే శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న పనులు ముందుకు కదిలే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తం అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగాలనేవి కనపడుతున్నవి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక భూ విక్రయ క్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన ప్రాజెక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనపడుతుంది. ఇక విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈరోజు ఇక మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనపడుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి అదృష్టం యోగమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక ప్రయాణాల వల్ల లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖుల నుండి కీలక సందేశం ఒకటి అందుతుంది. రాబడి ఆశించినంతగా ఉంటుంది. ఇక వ్యాపారం, వాణిజ్య వృత్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి ఊరట అనేది లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. పారిశ్రామిక వృత్తులకి, కళాకారులకి అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక సాంకేతిక నిపుణులకు తమ అంచనాలను ఫలించటం వలన సంతోషంగా ఉంటారు. ఇక విద్యార్థులు అనుకూల ఫలితాలకు పొందుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి అదృష్టం రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు శివస్తోత్రాలు పఠించటం వలన మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే శివనామం పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించటం వల్ల ఇంట్లో ఉన్న పూర్తి నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. అలాగే పనులలో ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.